నారదుడు పృథుచక్రవర్తితో జలంధరుడి కథ ఇలా కొనసాగించాడు. ఓ పృథురాజా, రాహు చెప్పిన విషయాలన్నీ వినగానే క్రోధోద్రిక్తుడైన జలంధరుడు శివుని మీద రణభేరి వేయించాడు. కోట్లాది సేనలతో కైలాసం వైపుకు దండు కదిలాడు. ఆ సందర్భంగా జలంధరునికి అగ్రభాగాన ఉన్న శుక్రుణ్ణి రాహు చూశాడు. తత్ఫలితంగా జలంధరుడి కిరీటం నేలకి పడింది. రాక్షస సేవా విమానాలతో కిక్కిరిసిన ఆకాశం వర్షాకాలపు మేఘావృతమైన ఆకాశంలా కనిపించసాగింది. ఈ రణోద్యేగాన్నెరిగిన దేవతలు ఇంద్రుణ్ణి ముందర ఉంచుకుని రహస్య మార్గాన శివుడి సన్నిధికి వెళ్లి యుద్ధవార్తల్ని విన్నవించారు. ఓ దేవాధిదేవా, ఇన్ని నాళ్లుగా వానివల్ల మేము పడుతున్న ఇక్కట్లన్నీ నీకు తెలియనివి కాదు. ఈ వేళవాడు నీమీదకే దండెత్తి వస్తున్నాడు. సర్వలోక కళ్యాణార్థం వానిని జయించు తండ్రి అని ప్రార్థించారు. వెనువెంటనే విరూపాక్షుడు విష్ణువును స్మరించాడు. విష్ణువు వచ్చాడు. అప్పుడు శివుడాయన్ని చూసి, కేశవా, గత జగడంలోనే ఆ జలంధరుణ్ణి జమునిపాలు చేయలేకపోయావా? పైపెచ్చు వైకుంఠాన్ని కూడా వదిలి వాడింట కాపురముండడమేమిటి అని ప్రశ్నించాడు. అందుకు విష్ణువు, పరమేశ్వర, ఆ జలంధరుడు నీ అంశ వలన పుట్టడం చేత, లక్ష్మికి సోదరుడు కావడం చేత యుద్ధంలో నా చేత వధింపబడలేదు. కాబట్టి నువ్వే వానిని జయించు అని చెప్పాడు. శివుడు, ఓ దేవతలారా, వాడు మహాపరాక్రమవంతుడు. ఈ శస్త్రాస్త్రాల వల్లగాని నాచేతగాని మరణించేవాడు కాదు. కాబట్టి మీరందరూ కూడా ఈ అస్త్రశస్త్రాలతో మీ తేజస్సులను సైతం ప్రకాశింపచేయాలి అని ఆజ్ఞాపించడంతో విశ్వాది దేవతలందరూ తమ తమ తేజస్సులను బయల్పరిచారు. గుట్టగా ఏర్పడిన ఆ తేజస్సులో శివుడు తన తేజాన్ని కలిపి మహోత్తమము, భీషణ జ్వాలాస్యము, వేగ సంపన్నము, అత్యంత భయంకరము అయిన సుదర్శనమనే చక్రాన్ని వినిర్మించాడు. అప్పటికే 1,000,000 ఏనుగులు, 1,000,000 గుర్రాలు, 1,000,000 కాల్బలగముతో కైలాసభూములకు చేరిన జలంధరుని దేవతలు, ప్రమథగణాలు ఒక్కుమ్మడిగా ఎదుర్కొన్నాయి. నందీశ్వర, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వరాదులు కూడా తమ తమ గణాలతో సహా జలంధరుణ్ణి మార్కొన్నారు. 2 తెగల మధ్యన భయంకరమైన సంకుల సమరం కొనసాగింది. ఇరుపక్షాల నుంచి వచ్చే వీర రస ప్రేరకాలైన భేరీ మృదంగ శంఖాది ధ్వనులతోనూ, రథనేమి ధ్వనులతోనూ, గజ ఘీంకారాలతోనూ భూమి విపరీతమైన ధ్వనులతో ప్రకంపింపసాగింది. పరస్పర ప్రయోజితాలైన శూల, పట్టిస, తోమర, బాణ శక్తి, గదాధ్యాయుధ భరతమైన ఆకాశం పగలే చుక్కలు పొడిచినట్టుగా ఉంది. యుద్ధభూమిలో నేలకొలిన రథగజాదుల కళేబరాలు, రెక్కలు తగిన పర్వతాలు, గుట్టలు పడినట్లుగా ఉన్నాయి. ఆ మహాహవంలో ప్రమథ బాణోపహతులైన దైత్యుల్ని శుక్రుడు మృత సంజీవిని విద్యతో పునర్జీవింపజేసాగాడు. ఈ సంగతి ఈశ్వరుని చెవిన పడింది. తక్షణమే ఆయన ముఖం మంచి కృత్య అనే మహాశక్తిని ఆవిర్భవించింది. ఆ శక్తి అత్యంత భయంకరమైన తాలు జంఘోదర వక్త్రస్థనాలతో మహావృక్షాలను సైతం కూలగొడుతూ రణస్థల్ని చేరింది. సాయుద్ధభూమి మాసాద్య భక్షయంతి మహాసురాన్ భార్గవం స్వభగేద్ధృత్వా జగామాంతర్హితా నభః. రావడమే పేరుమోసిన రాక్షసులెందరినో తినేసింది. శుక్రుణ్ణి సమీపించి అతన్ని తన యోనిలో చేర్చుకుని అంతర్ధానమైపోయింది. మరణించిన వాళ్లను మళ్లా బ్రతికించే శుక్రుడు లేకపోవడం వలన ప్రమథగణాల విజృంభణకు రాక్షససేన మొత్తం తుఫానుగాలికి చెదిరిపోయే మబ్బు తునకల్లా చెల్లాచెదరైపోసాగింది. అందుకు కినిసిన శుంభ, నిశుంభ, కాలనేమ్యాది సేనానాయకులు అగణ శర పరంపరతో శివగణాలను నిరోధింపసాగారు. చక్కటి పంటమీద మిడుతల దండులాగా తమ మీద పడే రాక్షస బాణాలకు రక్తసిక్త దేహులై అప్పుడే పూసిన మోదుగు చెట్లలా తయారైన శివసేనలన్నీ తిరుగుముఖం పట్టి పారిపోసాగాయి. అది గమనించిన నందీశ్వర, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆగ్రహావేశులై రాక్షస సేనల మీదకు విజృంభించారు. నందీశ్వరుడు కాలనేమితోనూ, విఘ్నేశ్వరుడు శుంభుడితోనూ, కుమారస్వామి నిశుంభుడితోనూ ద్వంద్వయుద్ధానికి తలపట్టారు. నిశుంభుడి బాణఘాతానికి కుమారస్వామి వాహనమైన నెమలి మూర్ఛపోయింది. నందీశ్వరుడు తన బాణ పరంపరతో కాలనేమి యొక్క గుర్రాలను, జెండాను, ధనుస్సును, సారథిని నాశనం చేసేశాడు. అందుకు కోపించిన శుంభుడు విఘ్నేశ్వరుడి వాహనమైన ఎలుకని బాణంతో బాధించాడు. అది కదల్లేని పరిస్థితి ఏర్పడ్డంతో వినాయకుడు గండ్రగొడ్డల్ని ధరించి కాలినడకన శుంభుని చేరి వాని వక్షస్థలాన్ని గాఢనేశాడు. వాడు భూమిపై పడిపోయాడు. అది గమనించిన కాలనేమి, నిశుంభులు ఇద్దరూ ఒకేసారిగా గణపతితో కలయబడ్డారు. దీనిని గుర్తించి వారి మధ్యకు రంగప్రవేశం చేశాడు వీరభద్రుడు. వినాయకునికి సహాయార్థమై వీరభద్రుడు కదలగానే కూష్మాండ, భైర, భేతాళ, పిశాచ, యోగిని గణాలన్నీయూ ఆయన్ని అనుసరించాయి. గణసహితుడైన వీరభద్రుని విజృంభణతో రాక్షసగణాలు హాహాకారాలు చేశాయి. అంతలోనే మూర్ఛదేరిన నందీశ్వర, కుమారస్వాములిద్దరూ పునఃయుద్ధంలో ప్రవేశించారు. వాళ్ళందరి విజృంభణతోనూ వీగిపోతున్న తన బలాన్ని చూసి జలంధరుడు అతి అనే పతాకం గల రథంపై వచ్చి ఈ సమస్త గణాలను ఎదుర్కొన్నాడు.
జలంధరుడి బాణాలతో భూమ్యాకాశాల మధ్య ప్రాంతమంతా నిండిపోయింది. 5 బాణాలతో విఘ్నేశ్వరుణ్ణి, 9 బాణాలతో నందీశ్వరుణ్ణి, 20 బాణాలతో వీరభద్రుణ్ణి కొట్టి మూర్ఛపోగొట్టి భీషణమైన సింహగర్జన చేశాడు. వాడి గర్జనతో ముందుగా స్పృహలోనికి వచ్చిన వీరభద్రుడు 7 బాణాలతో జలంధరుడి గుర్రాలని, పతాకాన్ని, గొడుగును నరికేశాడు. మరో 3 బాణాలు అతని గుండెల్లో గుచ్చుకునేలా నాటాడు. దానితో మండిపడిన జలంధరుడు పరిఘ అనే ఆయుధంతో వీరభద్రుణ్ణి ఎదుర్కొన్నాడు. అద్భుతమైన యుద్ధం చేశారు వాళ్ళు. అనంతరం జలంధరుడు వీరభద్రుడి తలపై పరిఘను ప్రయోగించడంతో వీరభద్రుడు స్పృహ తప్పి పడిపోయాడు. చివరికి దేవతల ప్రార్థనల మీద శివుడు జలంధరుడితో యుద్ధానికి ఉపక్రమించాడు. అతడిని యుద్ధంలో చేయించడం శివుని శక్యం కాలేదు. జలంధరుడు హతుడు కాకపోవడానికి అతని భార్య బృంద పాతివృత్యం కారణమని విష్ణుమూర్తి గ్రహించాడు. ఆవిడ ముందు విష్ణుమాయను ప్రయోగించడానికి బయలుదేరాడు. అక్కడ బృంద ఒక మునీశ్వరుని వద్దకు వెళ్లి తన భర్త యోగక్షేమాల గురించి అడిగింది అని చెప్పాడు నారదుడు. తర్వాత కథ రేపు చెప్పుకుందాం. 22వ రోజు బహుళ సప్తమి పారాయణం సమాప్తం.